అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఏబిసిడీలుగా అందరికీ సామాన్య న్యాయంగానే 30 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు గౌరవం ఇచ్చారు. మందాకృష్ణ గారు మీలాంటి వారు మీరే కాదు, చాలామంది కూడా ఊరకు చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. మరి అలా చెప్పుకోకపోతే ఎట్టా అంటవా, బతకలేరంటవా? అలాగే కూడా కొంతమంది ఉన్నారు. ఊరికి పేరుకు మాత్రం వాగుతుంటారు, తర్వాత అవసరమైనప్పుడు వాడుకుంటారు, తర్వాత ఎవరు పట్టించుకోరు. అలా చేయడం సహజమేనా? ఆయన ఎప్పుడో 30 సంవత్సరాల క్రితమే ఏబిసిడీలుగా విభజించారు. మళ్ళీ పొద్దుగూకులు అదే దత్తకారంగా అదే విధంగా మీరు చెప్పుకోవటం ఎందుకు? అది సహజమేనా? మీరు అవసరానికి చెప్పుకుంటున్నారు కదా, తర్వాత ఎవరు కూడా పట్టించుకోరు. ఇలాంటి పనులు మానేసి మీరు సైలెంట్గా ఉంటే, ఇటువంటి గొడవలకు, ఇటువంటి రాజంతం చేయకుండా, ఇటువంటి లొల్లి చేయకుండా ఉంటే చాలా మంచిది. మందాకృష్ణ గారు ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది, మీరు చెప్పేది ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఇది చాలా మంచిది కూడా కాదు. మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకు వచ్చిన బాధ, ఈ రాజంతం ఎందుకు చేసుకుంటున్నారు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.